ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 31వ వచనము. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. సహోదరి సహోదరులారా, సైతాను మనిషి కుడివైపున నిలబడి నిందలు మోపుతాడు. ప్రభువు అక్కడ ఉండి రక్షిస్తాడు. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 12వ వచనము మనము పరిశీలించినట్లయితే, దీనావస్థలో ఉన్న భక్తుల తరపున యెహోవా వాదిస్తాడు. దరిద్రులకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఈ సంగతి నాకు తెలుసు. సహోదరి సహోదరులారా, బైబిల్లో కనిపిస్తున్న దేవుడు ఎప్పుడూ తన ప్రజల్లో పేదల పక్షంగా, బాధలకు హింసలకు గురైన వారి పక్షంగా ఉంటాడు. వారిని పీడించే వారిని శిక్షిస్తాడు. వారి పక్షాన న్యాయము జరిగిస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.